మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన బండ్లగూడెంలో 22 వార్డ్స్ ఉంటాయి. మన గండిపేట మండలంలో రాయనార్ నియోజకవర్గంలో మన పేద ప్రజల గురించి ఇప్పుడు మన కిస్మత్పూర్ పూర్ణ గార్డెన్ ఆపోజిట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఉన్నది. అప్పట్లో వాలంటరీ తీసుకున్నదన్నట్టు అందరూ పెద్దలు దయచేసి మన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు మరియు కస్తూరి నరేంద్రన్న గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు జ్ఞానేశ్వరన్న గారు మరి ఇతర పార్టీ పెద్దలు మా కాంగ్రెస్ పెద్దలు చిన్నలు అందరూ కలిసి మన విలేజ్ కిస్మత్పూర్ విలేజ్ గురించి మరియు ఒక స్పోర్ట్స్ గురించి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మన క్రికెట్ గ్రౌండు ఇప్పిస్తే మన కిస్మత్పూర్లో ఇప్పుడు గ్రౌండ్లు ఎక్కడ కూడా లేవు పిల్లలకు స్పోర్ట్స్ ఆడడానికి. దయచేసి అదొక్కటి మాకు ఆ గ్రౌండ్కు 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ మాకు ఇప్పించగలరని మనవి చేస్తున్నాము. మరియు మన పేదల గురించి ప్రజాభవన్కు మన పెళ్ళిళ్ళు దావతులు కానీ ఏమైనా చేయడానికి దానికి ఒక 2 ఎకరాలు ఒక 4-5 ఎకరాలు ఇవన్నిటికీ స్పోర్ట్స్కి కానీ మన క్రికెట్ గ్రౌండ్ మనం ప్రజాభవన్కి ఇవన్నిటికీ అలౌట్ చేస్తే మన సీఎం తోటి మాట్లాడి మన ఇవన్నీ చేస్తే బాగుంటుందన్న. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేయాలంటే 1-2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. పేదోడు పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇదొక్కటి పేరు చేస్తే మన కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మన పేదల గురించి ఆలోచిస్తున్నాడు అన్న. దయచేసి ఇదొక్కటి చేపిస్తే బాగుంటుందన్న. మరియు పేదలకు 60 గజాల స్థలాలు ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు అని. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి జాగ కూడా లేదు వాళ్ళకు. దయచేసి వాళ్లకు 60 గజాల స్థలాలు మన గండిపేట మండలంలో ఎవరెవరో ఎక్కడనో కబ్జాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న కాక మొన్న హిమాసార్ గుట్టలల్లో 200 ఎకరాలు మన కేసీఆర్ పీరియడ్లో మన 3 ఏళ్ల కింద మన ప్రకాష్ అన్న ఎమ్మెల్యే ఉండే మరి ఆ కంపెనీలకు అమ్మేశారు దాన్ని. మరి ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండు అన్న. ఎందుకంటే పేదల గురించి ఆలోచించలేడు. దయచేసి ఇప్పుడన్నా ఈ పూర్ణ గార్డెన్ ముంగట ఉన్నది కాబట్టి మరి దాన్ని పేదల గురించి ఉపయోగించాలన్నా. ఎందుకంటే మన గండిపేట మండలంలో రాయనార్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ప్రతి విలేజ్లో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 500 మందికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చొప్పున ఇప్పించే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీదన్న. ఎందుకంటే రేపు మనం అవతల పార్టీలకు సంధి వద్దంటే ఇవన్నీ చేయాలన్నా. మళ్ళీ భర్త చనిపోయిన వాళ్ళకు మళ్ళీ 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టారు. పింఛన్లు లేవు ఇప్పటివరకు కూడా. దయచేసి ఆ పింఛన్లు కూడా ఇప్పించగలరని మనవి చేస్తున్నాను. మరియు రేషన్ కార్డులన్న పిల్లలు 2 3 పిల్లలు. ఎందుకంటే మా కిస్మత్పూర్లో ఉన్నది, మళ్ళీ ఇంకా మిగతా గ్రామాలలో కూడా ఎంతమంది ఉన్నారో తెలియదు. మన రాయనార్ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ఎక్కడున్నా ప్రతి గ్రామంలో రేషన్ కార్డు అనే మాటనే లేదనే మాట ఉండొద్దు. మన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు మనకి ప్రతి విలేజ్లో క్యాంపు పెట్టి వాళ్లకు సర్వే చేసి ఇప్పించే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీది. దయచేసి మహిళలకు 2500 ఇస్తామన్నారు, మరి అవి కూడా ఇప్పించాలన్నా. మరియు ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం అని అన్నారు, అవి కూడా ఇప్పించే బాధ్యత. లేదంటే రేపు సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు రేపు గెలవాలంటే రేపు వాళ్ళు మనకు ఇవన్నీ